రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఎస్యూగా పనిచేస్తారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. బల్మూరి ఎగ్జాక్ట్లీ అగ్రీ దట్. నేను చూసాను గ్రౌండ్ లో మీతో, నేను చాలా సార్లు వచ్చి మాట్లాడించిన పరిస్థితి కూడా ఉంది, మైక్ పట్టుకొని మాట్లాడిన పరిస్థితి. వాట్ ఐఎమ్ సెయింగ్, యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైం లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్చువల్ పార్ట్ టైం లెక్చరర్స్, వాళ్ళు గతం నుంచి 15-20 ఏండ్ల నుంచి వాళ్ళ సేవలను అందిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న ఒకటి, వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు 12 యూనివర్సిటీలు. అండ్ పాయింట్ నెంబర్ 1, ఇంకొకటి ఏంటంటే, వీళ్లకు మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, 50,000 వేతనం ఇస్తాం, వీళ్లకు గౌరవ వేతనం ఇస్తాం నెలకని చెప్పారు. ఆ అంశం పైన ఇప్పటికీ రియాక్షన్ లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఇస్తామా అని చెప్పేసి అధికారులు అంటున్నారని చెప్పేసి నాకు ఆ ప్రొఫెసర్స్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అండ్ మోర్ ఓవర్, ఇందాక మీరు అన్నారు, సో అంటే ఉన్న వాస్తవం మాట్లాడుకుందాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 11,000 ఉద్యోగాలు కాంట్రాక్ట్ లెక్చరర్స్ని పాలిటెక్నిక్ కానీ, జూనియర్ లెక్చరర్స్ కానీ, డిగ్రీ లెక్చరర్స్ కానీ వాళ్ళు రెగ్యులరైజ్ చేశారు. యూనివర్సిటీల విషయంలో మాత్రం రెగ్యులరైజ్ వాళ్ళు చేయలేదు, మీరు చేయలేకపోతున్నారు. మీరు అదనంగా ఇంకొక హామీ ఇచ్చారు 50,000 ఇస్తామని చెప్పేసి, అది లేదు, ఇది లేదు. ఈరోజు వాళ్ళకు ఉద్యోగం ఉంటుందా లేదా అన్నటువంటి ఒక అభద్రతా భావనలోకి యూనివర్సిటీల్లో పార్ట్ టైం ఫ్యాకల్టీస్ ఆందోళనలో ఉన్నారు. శ్రీకాంత్ గారు, యూనివర్సిటీలో గతంలో ఉస్మానియా యూనివర్సిటీ కానీ, జేఎన్టీ యూనివర్సిటీ కానీ కొంతమంది పార్ట్ టైం లెక్చరర్స్ని ఏ ప్రొసీజర్లో ఏ ప్రాతిపదికన తీసుకుంటారో కూడా చాలా స్పష్టంగా మనకి తెలుసు. దానిపైన అనేకమైన కథనాలు బయటకు వచ్చినాయి. కాకతీయ యూనివర్సిటీలో అయితే కేసులు కూడా దాఖలైనాయి. అంటే ఇన్ఎలిజిబుల్ పీపుల్ని ఏ రకంగా వాళ్ళకి దగ్గరున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ప్రోద్బలంతో ఏ రకంగా రిక్రూట్ చేసుకున్నారో కూడా మనం చూసినాం. అండ్ ఈరోజు కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేయన్నా, వాళ్ళకి సంబంధించి ఒక ఎగ్జామినేషన్ ప్రాతిపదికన దాన్ని స్క్రూటినైజ్ చేయన్నా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది శ్రీకాంత్ గారు. ఎందుకనంటే రేపొద్దున తెలంగాణ పిల్లర్స్ ఏదైతే పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఆధారపడి ఉంటుంది. సో దాని విషయంలో ఆలోచించాల్సినప్పుడు, సరే అందులో మీరు అన్నట్టు ఒక 70% జెన్యూన్ ఉన్నా కూడా ఒక 30% తప్పు చేసిన వ్యక్తులు, తప్పుదారిలో కొంతమంది జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నమాట వాస్తవం. మీరు వాస్తవం అన్నారు కాబట్టి నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ విషయం మనం ఏదైనా మాట్లాడితే కావాలని చెప్పి కరెక్ట్ ఉన్న వాళ్ళని అన్నమని చెప్పి ప్రతిపక్షాలు దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాయి. ఈ క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే జెన్యూన్గా 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఇప్పుడు దానికి సంబంధించి ఒక ఎగ్జామినేషన్ ఏదో ఒకటి కండక్ట్ చేసి దాని ప్రాతిపదికన వాళ్ళని 100% వాళ్ళకు ఒక మార్క్స్ ఇస్తామో, వాళ్ళకి ఏదో ప్రొవిజన్ ఇచ్చే విధంగా అది వైస్ ఛాన్సలర్కే, అంటే సరైన వ్యక్తుల్ని వైస్ ఛాన్సలర్లో నియమించినప్పుడు వైస్ ఛాన్సలర్కే ఆ అవకాశం ఇస్తున్నట్టు కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేసింది. గవర్నమెంట్ ఎండ్కి దేర్ ఆర్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, వైస్ ఛాన్సలర్ మీ స్టాఫ్ని మీరు రిక్రూట్ చేసుకోవచ్చు అని ఇన్స్ట్రక్షన్స్, అనుకో ప్రొసీజర్ ఉంది. ఆ రకంగా వైస్ ఛాన్సలర్స్ వాళ్ళ పనిని వాళ్ళు చేయొచ్చు. అండ్ నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వైస్ ఛాన్సలర్స్ ఈ ప్రొసీజర్ ప్రకారంగా వీళ్ళు కరెక్ట్ ఉన్నారో డాక్యుమెంట్స్ని వాళ్ళ ఏదైతే వాళ్ళ క్యాలిబర్ని బట్టి ఎవరెవరిని రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని కూడా ఆ ప్రతిపాదన వస్తే తప్పనిసరిగా మేము చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నాం శ్రీకాంత్ గారు. గవర్నమెంట్ ఎక్కడ కూడా వెనకడుగేస్తలేదు. ఇంకో విషయం మీరు అన్నారు, కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా ఏమేముంది యూనివర్సిటీకి అని వచ్చి. రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ టాగూర్ ఆడిటోరియంకి వచ్చి నేను వస్తా మళ్ళీ యూనివర్సిటీకి అని చెప్పి మాట ఇచ్చారు. యూనివర్సిటీకి ఫండ్స్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. మేము సి గ్రౌండ్స్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ లెక్క గోడ వలగొట్టుకొని సపరేట్ దారేసుకొని సి గ్రౌండ్స్ దగ్గరికి మీటింగ్ వచ్చి తార్నాకాకి వెళ్ళి మా ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోలేదండి. మా ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తామని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తాన నిధులు వారు చెప్పడం జరిగింది. కాకపోతే అక్కడ ఆ రోజు జాబ్ క్యాలెండర్ విషయం కూడా ఆ వేదిక పైకి వెళ్ళి మాట్లాడతారని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొంతమంది యువకులు, నేను కూడా అనుకున్నాను